హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. మెంతి పూరి చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మనం ఎలా చేయాలో మన వీడియోలో చూపించేస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 2 టేస్టీ మెంతి పూరి. నా ప్రిపరేషన్ మెథడ్: నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో, ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను 1.5 కప్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము జస్ట్ అలా పల్సిచ్చి చేసుకున్న పొడి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్, అలాగే సన్నగా కట్ చేసుకొని మెంతాకు శుభ్రంగా కడిగి ఇలా చాప్ చేసి పెట్టుకున్న మెంతాకు, అలాగే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి తగినంత కారం. మీకు నచ్చితే పచ్చిమిర్చి ఒక 2-3 మిక్సీకి వేసుకుని వేయచ్చు, లేకపోతే కారపొడి కూడా వేసుకోవచ్చు. నేను కారపొడి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. టేస్టీగా ఉంటుందన్నమాట. నేను మన ఛానల్లో ఆల్రెడీ మెంతి పరోటా చేసి పెట్టున్నాను. సూపర్గా ఉంది. ఒకసారి అది కూడా ట్రై చేయండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనము ఆకులు వేసాం కాబట్టి అందులో తడి ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకండి. వేసి బాగా గట్టిగా మనము కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో, ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంది. టిఫిన్ లాగా హెల్తీ అనమాట. చూసారు కదా, ఎప్పుడైనా అకేషన్గా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ వీకెండ్స్లో కానీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇలాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట అయినా 15 నిమిషాలైనా రెస్ట్ ఇచ్చేద్దాము. నేనైతే 1/2 అవర్ పెట్టానండి. 1/2 అవర్ తర్వాత దీన్ని మళ్ళీ ఒక 2 మినిట్స్ నీట్ చేసుకొని చిన్న బాల్స్, మీకు ఎంత సైజు పూరీలు కావాలో దానికి తగ్గట్టు చిన్న బాల్స్గా చేసుకోండి. నేను చిన్న బాల్స్గా చేసుకొని ఫస్ట్ ఒక 6 చేసి మీకు చూపిస్తాను. ఇలాగ చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరీలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ మెంతి పూరి రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేను ఒక 6 చేశానండి మీకు చూపించడానికి. ఇందులో పొడిపిండి కానీ వేసుకొని రుద్దుకోవచ్చు. లైట్గా ఆయిల్ అప్లై చేసి కూడా మనము పూరి ఒత్తుకోవచ్చండి. మరి లావుగా ఒత్తుకూడదు, మళ్ళీ పల్సగా ఒత్తుకోకుండా ఒక మీడియంగా ఒత్తుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ పూరీలు అనేది ఒక్కొక్కసారి బాగా పొంగుతాయి, ఒక్కోసారి పొంగవండి. ఎందుకంటే మనం ఆకు అంతా వేసాం కాబట్టి పొంగదు. చూసారు కదా, ఇలాగా మనము ఒత్తుకోవాలి చపాతీలాగా. నేనైతే మంచి షేప్ రావడానికి ఒక మూత పెట్టి ఇలాగ రౌండ్గా షేప్ ఇచ్చుకున్నానండి, చూడడానికి అందంగా. ఇలాగా ఒక 6 ఒత్తుకునేసాను. ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ డీప్ ఫ్రై ఆల్రెడీ పెట్టేశాను. అది హీట్ ఎక్కిందో లేదో చూద్దాము. చూసారు కదా, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటి పూరి వేసుకొని ఫ్రై చేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత తిన్నా మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ పూరీలు మాత్రము హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాగే ఒత్తుకున్న పూరీలే మనం చపాతీలాగా కూడా కాల్చుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి సూపర్ కాంబినేషన్ ఆలు కర్రీ, లేకపోతే పప్పు, ఆకుకూర పప్పు, సాంబారు, ఇంకా సూపర్ కాంబినేషన్ రైతా. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతూ చక్కగా వచ్చేసిందో. సో టేస్టీ అండ్ యమ్మీ అండ్ హెల్తీ మెంతి పూరీలు రెడీ అయిపోయినాయి. ఇలాగే ఒకటి తర్వాత ఒకటి నేను ఫ్రై చేసుకునేసాను. ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్. మధ్యలో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా నిక్కీస్ ఫుడ్ వన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో కూడా తెలపండి. ఖచ్చితంగా మీకు నేను
చూపిస్తాను. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉన్నాయి. దీనికి కాంబినేషన్ నేను వంకాయ సాంబార్ పెట్టుకున్నాను. అదిరిపోయిందన్నమాట. ఒకటి తిన్నారంటే మళ్ళీ ఎన్ని తిన్నారో మీకే లెక్క తెలియకుండా అన్నీ తింటారు. ప్రామిస్, నమ్మండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఎంతో మంచిది, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఎప్పుడో ఒకసారి పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఆయిల్ ఫుడ్. కానీ ఇది చపాతీలాగా కూడా కాల్చుకొని ఎంజాయ్ చేయొచ్చు మీకు నచ్చిన కర్రీతో. చూసారు కదా, సూపర్ సూపర్ టేస్టీ మెంతి పూరి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందా? మరికి ఎందుకు ఆలస్యం, కిచెన్లోకి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసి పెట్టేయండి. ఇలాంటి గోల్డెన్ రెసిపీస్ మా ఛానల్లో పెడుతూ ఉంటాం. ప్లీజ్ ఎంకరేజ్ చేసి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉంది. మంచి ఎంజాయ్ అనమాట. ఎంజాయ్ ఫుడ్ అండ్ హెల్తీ ఆల్సో. సూపర్ సూపర్. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.